యేసు ప్రభుకి చాలాసార్లు కోపం వచ్చిన ఘట్టంలో ఎక్కువసార్లు దేన్ని బట్టి వచ్చింది తెలుసా? పాత నిబంధనలైనా క్రొత్త నిబంధనలైనా అవిశ్వాసమును బట్టి వచ్చింది. దేవుణ్ణి పదే పదే అనుమానించటాన్ని బట్టి కోపం వచ్చింది, విసుగు వచ్చిందట. ఎందుకు విసుగు వచ్చింది దేవునికి వాళ్ళ మీద తెలుసా? వాళ్ళు పొద్దస్తమానం దేవుణ్ణి అనుమానించటమే, దేవుణ్ణి శోధించటమే, పొద్దస్తమానం దేవుణ్ణి పరీక్షించటమే. సహజంగా భక్తుల్ని దేవుడు పరీక్షిస్తాడు, వీళ్ళు రివర్స్ భక్తులు అన్నమాట. వీళ్ళు దేవుణ్ణి పరీక్షిస్తూ ఉంటారు, పద్దాకలు దేవుణ్ణి శోధిస్తూ ఉంటారు. వీళ్ళకి అదే బతుకు. ఇట్లా దేవుని శక్తిని సంకోచించేవాడు, శంకించేవాడు, అనుమానించేవాడు అవిశ్వాసి. ఈ అవిశ్వాసమే సాతాను ఆయుధం. ఎందుకు అది వాడు ఆయుధం అన్నానంటే, విశ్వాసం అనే డాలు పట్టుకోండి అన్నాడు. విశ్వాసం అనే డాలు పట్టుకోండి అంటే దానికి వ్యతిరేకంగా అవిశ్వాసం అనే ఆయుధాలను వాడు వదులుతాడు అన్నమాట. అవిశ్వాసం అంటే ఏముందిలే అనుకుంటాం మనం, కానీ అది